సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఆ కలకండ ముక్కను బాబా చేతిలో పెట్టి భక్తిగా నమస్కరించుకున్నాడు. తక్షణమే బాబా ఆ కలకండ ముక్కను నోట్లో వేసుకుంటాడు. భగవంతుడు రుచి చూసేది అంతరంగంలోని భక్తి యొక్క శుచినే కానీ బాహ్యమైన శారీరక శుచిని కాదు అని ఈ లీల ద్వారా మనకి బోధపడుతుంది. అంతటి అనారోగ్య దీనావస్థలో కూడా జన సమర్థాన్ని తట్టుకుంటూ బాబాను ఎలాగైనా నమస్కరించుకొని చిరు కలకండ ముక్కను సమర్పించుకోవాలనే ఆ వృద్ధుని హృదయంలోని మధుర భక్తిభావాన్ని గురోలడానికై తాము ఎంతో ఆతురతో ఎదురు చూస్తున్నామనే దానికి సంజ్ఞారూపంగా బాబా ఆ కలకండ ముక్కను ఎంతో ఆత్రకనంగా నోట్లో వేసుకుంటారు. తాను ఎంతటి మాలిన్యంగా దుర్గంధ భరితంగానున్నా సరే ఏమాత్రమూ తటపటాయించకుండా ఆ వృద్ధుని దాదాపుగా మోస్తూ బాబా వద్దకు తీసుకువచ్చి బాబా దర్శనం చేయించి బాబాకు కలకండను సమర్పించాలని ఆ వృద్ధుని యొక్క భక్తిభావ పూరిత కోరికను తీర్చడంలో బాబా సంకల్పానుసారం నిమిత్త మాత్రుడై మాధవరావు యొక్క వ్యక్తిత్వం మరియు పరోపకార స్వభావం మనకు సుమేరు పర్వతాల మాదిరి ఎంతో ఎత్తులో కనపడతాయి. సాధారణంగా బాబా ఎంతో నిగూఢ రీతిలో మాట్లాడతారు. అందులోనూ గొప్ప గొప్ప ఆధ్యాత్మిక రహస్యాలను అతి నిగూఢమైనటువంటి మహాత్ముల పరిభాషలో వెల్లడిస్తారు. అందువలన బాబా మాటల్లోని భావం చాలామంది భక్తులకి ఒక పట్టాన అర్థమయ్యేది కాదు. అలా బాబా మాటల్లోని భావాన్ని కేవలం కొద్దిమంది భక్తులు మాత్రమే కొద్ది మేరకు అర్థం చేసుకోగలిగేవారు. అలాంటి సూక్ష్మగ్రాహ్యత కలిగిన ఆనాటి భక్తులలో మాధవరావు గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. బాబా వద్ద తనకున్నటువంటి అద్వితీయమైన సాన్నిహిత్యం మరియు బాబా ప్రసాదించిన సుదీర్ఘ సహవాసం కారణంగా బాబా మాటల్లోని నిగూఢతను మాధవరావు కొన్ని సందర్భాల్లో ఇట్టే పట్టేసేవాడని శ్రీ నార్కే తన స్మృతుల్లో వ్రాయడం జరిగింది. తాను ఉన్నత విద్యావంతుడు కాకపోయినా విద్యాత్మిక గ్రంథాలను అవపాసన పట్టకపోయినా కేవలం బాబా చేసినటువంటి ఆంతరంగిక సంస్కరణ వల్ల మాధవరావులో నిధ్యాళమై ఉన్నటువంటి ఉన్నత సంస్కారాలు జాగృతమైన నేపథ్యంలో బాబా మాటల్లోని నిగూఢతను తాను కొన్నిసార్లు ఇట్టే పట్టేసేవాడు. బాబా మాటలు ఆకళింపు చేసుకునేటువంటి విషయంలో మాధవరావు ప్రజ్ఞ చాలా గొప్పదని, తాను ఎంతో గొప్ప సూక్ష్మ దృష్టి కలవాడని చెబుతూ అందుకు ఉదాహరణగా ఒక సందర్భాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాధవరావు నాగపూర్ ప్రాంతంలో పర్యటించి షిరిడి తిరిగి వస్తారు. సుమారు మధ్యాహ్నం 3-4 గంటల సమయం అయి ఉంటుంది. ఆ సమయంలో చాలామంది భక్తులు శ్రీ నార్కేతో సహా బాబా వద్ద కూర్చొని ఉన్నారు. మాధవరావు షిరిడి చేరుకోగానే నేరుగా మసీదుకు వచ్చి బాబా దర్శనం చేసుకుంటారు. మాధవరావును చూడగానే బాబా బాగా ఉల్లాసవంతమైనటువంటి ధోరణిలోకి వచ్చాడు. ఏం శాంభ్రావ్, ఎక్కడికి వెళ్ళావు అని నవ్వుతూ అడిగాడు. దేవా, నాగపూర్కు వెళ్ళాను అని మాధవరావు సమాధానమిస్తాడు. ఆ మాటలకు వినగానే బాబా వెంటనే, అరే శ్యామ, నాగపూర్ వెళ్తే అక్కడ దక్షిణ దిక్కున ఒక బంగారు వృక్షం ఉంది, దాన్ని చూసావని అడుగుతాను. బాబా మాటలకి వినగానే మాధవరావుకు బాబా ఉల్లేఖించింది నాగపూర్కు చెందినటువంటి సుప్రసిద్ధ మహాత్ములు తాజుద్దీన్ బాబా గురించి అని చటుక్కున స్ఫురించింది. బాబా మాటల్లోని ఆంతర్యాన్ని చటుక్కున ఆకళింపు చేసుకున్నటువంటి మాధవరావు, బాబా, నిజంగానే నాగపూర్లో ఉన్నప్పుడు దక్షిణ దిక్కులో ఉన్న బోంస్లే తోటలోని ఓ తాజుద్దీన్ బాబా దర్శనానికి వెళ్ళాను. కేశవరావు భయ్యా సాహెబ్ స్వయంగా తన బండిలో తీసుకువెళ్ళి దర్శనం చేయించారు. ఆ సమయంలో శ్రీ బాబు సాహెబ్ బూటి షిరిడిలోనే ఉంటారు అని సమాధానమిచ్చారు. సరే, ఇంకా ఎక్కడెక్కడకు వెళ్ళావు అని బాబా అడుగుతారు. దేవా, నేను నాగపూర్ నుండి అమరావతికి వెళ్ళాను. అక్కడ నారాయణ్ మహారాజు వచ్చాడు, ఆయన దర్శనం కూడా చేసుకున్నాను అని చెప్పి, ఏమిటి దేవా, ఆ నారాయణ్ మహారాజ్ సంగతి ఏమిటి? చాలామంది ఆయన దర్శనానికి వెళ్తారు అని మాధవరావు చాలా కుతూహలంగా అడుగుతాడు.
మాధవరావు ప్రశ్న విని అక్కడ కూర్చొని ఉన్న భక్తులందరిలో మనసులో నారాయణ మహారాజు గురించి బాబా ఏం చెప్తారోననేటువంటి ఉత్సుకత ఉత్పన్నమవుతుంది. కొందరు భక్తులైతే ఆ ఉత్సుకతను బాహ్యంగానే వ్యక్తపరుస్తూ ముందుకు వంగి మరి చెవులు రిక్కించారు. కానీ బాబా మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోతారు. కానీ మాధవరావు ఆ విషయాన్ని వదిలేయకుండా మరలా ఆ ప్రశ్నే అడుగుతారు. అందువలన అందరిలో ఉత్సుకత తారాస్థాయికి చేరుకుంటుంది. అవతలి వారి గుణ దోషాలను ఆలకించడంలో సగటు మనిషి సహజంగా